బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు చెన్నైకి కేంద్ర మంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. ఎల్లుండి బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై చర్చించే అవకాశం ఉంది. అలాగే వచ్చే ఎన్నికల్లో పొత్తులపైన అమిత్ షా చర్చించనున్నారు. రేపు చెన్నైకి కేంద్ర మంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. ఎల్లుండి బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై చర్చించే అవకాశం ఉంది. అలాగే వచ్చే ఎన్నికల్లో పొత్తులపైన అమిత్ షా చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ శ్రీలత, బీజేపీ నేత అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమిళనాడు పర్యటన ఇప్పుడు కీలకం కాబోతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో మరో ఏడాదిలో తమిళనాడుకి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల వేళ పార్టీని బలోపేతం చేసే దిశలో బీజేపీ అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సౌత్ పేరిట బీజేపీ ఇప్పటికే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఏదైతే దక్షిణ భారతదేశంలో బీజేపీ తన స్థానాలను పెంచుకోవడమే కాకుండా అధికారంలోకి వచ్చేందుకు మార్గాలను కూడా అన్వేషిస్తుంది. అందులో భాగంగానే ముందుగా తమిళనాడు పర్యటన చేయబోతున్నారు అమిత్ షా. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏడాదిలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఖచ్చితంగా అక్కడ పార్టీని నిలబెట్టే క్రమంలో భాగంగానే ఈ పర్యటన ఉండబోతుంది. అక్కడ ఉన్న బీజేపీ ముఖ్య నేతలతో కూడా సమావేశం కాబోతున్నారు. పార్టీకి ఇటీవలే పార్టీ అధ్యక్ష పదవికి ఏదైతే రిజైన్ చేసిన అన్నమలైతో కూడా భేటీ అవుతారని తెలుస్తుంది. అదేవిధంగా కొత్త అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి కూడా అక్కడ నేతలతో బీజేపీ నేతలతో చర్చించబోతున్నారు. ఎందుకంటే ఈ రానున్న ఎన్నికల్లో బీజేపీ పొత్తుల దిశగా కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే పొత్తు సాయంతో ముందుగా అధికారంలోకి రావాలి అనే ఒక ఆలోచన, ఒక వ్యూహాత్మక ధోరణితో బీజేపీ వెళ్తుందని చెప్పచ్చు. అందుకోసం ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు కూటమి పేరుతో ఇటు టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కూటమి పేరుతో అక్కడ అధికారంలోకి బీజేపీ రావడం జరిగింది. అదే మార్గాన్ని ఇక్కడ తమిళనాడులో కూడా అనుసరించాలని చెప్పేసి ఒక వ్యూహరచన అయితే అమిత్ షా చేస్తున్నారు. అందులో భాగంగానే తమిళనాడు పర్యటన ఉండబోతుంది. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి కూడా ఏ పార్టీలు కలిసి వచ్చే పార్టీలు ఉన్నాయన్న దాని మీద కూడా అక్కడ దృష్టి సారించబోతున్నారు. ఒక తమిళనాడే కాదు, రానున్న రోజుల్లో సౌత్కి సంబంధించి ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, కేరళలో కావచ్చు, పార్టీ అభివృద్ధి దిశలో అంటే పార్టీకి ఏవైతే స్థానాలు పెంచుకునే దిశలోనే ఈ అమిత్ షా పర్యటన ఉండబోతుంది. తెలంగాణ విషయానికి వస్తే కనుక తెలంగాణలో కూడా పార్టీ అధ్యక్షునికి నియమించాల్సి ఉంది. అది కూడా పెండింగ్లో పడింది. దాని మీద కూడా దృష్టి సారిస్తారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా అధ్యక్ష ఎన్నికకు సంబంధించి పార్టీలు అంతర్గతంగా అనేక ముసలం చోటు చేసుకున్న స్థితి మనకు తెలిసింది. ఎందుకంటే రాజాసింగ్ నేరుగానే పార్టీ అధ్యక్షులకు సంబంధించి అనేక కామెంట్స్ చేయడం జరిగింది. అటు కిషన్ రెడ్డి కావచ్చు, గతంలో పోయిన అధ్యక్షులు కావచ్చు,
కావచ్చు వాళ్ళంతా కూడా పార్టీని అభివృద్ధి పరచకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు అభివృద్ధి చెందారు. అదేవిధంగా తమ అనుసరులకే అక్కడ స్థానాలు కల్పించుకుంటూ పోయారని ఒక ఆరోపణ ఉంది. ఆ ఆరోపణ నేపథ్యంలో ఇటు తమిళనాడు తర్వాత తెలంగాణ మీద కూడా దృష్టి సారించబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికల్లో కావచ్చు, ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, బీజేపీ తన స్థానాలను పెంచుకుంటూ వచ్చింది. అంటే గతంలో కంటే చాలా మెరుగైన స్థానాన్ని సాధించింది. అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ తమిళనాడు తర్వాత ఇక తెలంగాణ మీద కూడా దృష్టి సారించబోతుంది. తెలంగాణ దృష్టి సారించిన తర్వాత ఏపీ మీద కూడా ఇప్పటికీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ మనకు వినిపిస్తున్న వార్తలు అంటే పవన్ కళ్యాణ్ని నేరుగా బీజేపీలోకి తీసుకునే యత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలో సౌత్ మీద బీజేపీ చాలా దీర్ఘదృష్టితోనే వేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం మనకు తెలుసు. రాబోయే రోజుల్లో మరోసారి బీజేపీకి అధికారంలోకి రావాలంటే కనుక దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యం. కాబట్టి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీదనే బీజేపీ దృష్టి సారించింది. అందులో భాగంగా తమిళనాడు పర్యటన ఉండబోతుంది, ఆ తర్వాత మనకి తెలంగాణ పర్యటన ఉండబోతుంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పర్యటన జరపబోతున్నారు, ఆ తర్వాత ఒరిస్సా, కర్ణాటక, ఇలా ప్రతి రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ ఇప్పుడు దృష్టి సారించిందనేది మాత్రం ఈ తమిళనాడు ఎన్నికలను బట్టి మనకు తెలుస్తుంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.